జై శ్రీరామ్. నిన్న ఏదైతే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రధాన రహదారి బాగు చేయాలని చెప్పి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిన్న ఒక ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమంలో అందల శ్రీరామన్న గారు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క రోడ్డుని 3 సార్లు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు ఈ రోడ్డు బాగు చేయలేదని చెప్పి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ జాతిరత్నాల వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ఒకరొకరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. అందల శ్రీరాములు గారు మహిళని కించపరిచి మాట్లాడానని చెప్పి నిన్న మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి మారినప్పుడు ఇదే మన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని నువ్వు నోటికొచ్చిన మాట్లాడింది నిజం కాదా? నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నా మాటలు సబితా ఇంద్రారెడ్డి గారు వినలేదా? విన్న తర్వాత వెళ్లి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేసినావు? నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఇంకొకటి, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. ఏదైతే మీ యొక్క నాయకుడు కార్తిక్ రెడ్డి మాట్లాడిన మాటలకి తను మాట్లాడిన భాషలో అందల శ్రీరాములు గారు మిమ్మల్ని హెచ్చరించుడు. విడా గుర్తుపెట్టుకో. నువ్వు మళ్ళా ఇవ్వరంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు పెట్టి ఇల్లు ముట్టడిస్తాం, నీ అంతు చూస్తాం అని మాట్లాడుతున్నారు కదా ఒకరొకరికి. అదే ఎత్తున మీ యొక్క బండారం బయట పెడితే రోడ్డు మీద తిరగరు, రోడ్డు ఎక్కరు. ఇంకొకరి మాట మాట్లాడుతున్నారు. ఇదే కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాం, మేము కబ్జాలు చేసి మీరు బయట ఎదుగుతలేరు. కన్ను మూసుకున్నావా? కన్ను మాయమైనాయా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరమణ గారు, నేను ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి స్వయాన మా వెంకరెడ్డి గారు మీ యొక్క ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిండు. మీ యొక్క కార్యాలయం దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చాడు. కబ్జాలు చేయలేరా మీరు? ఎంసీఆర్ కాలనీ పార్కులు ఎక్కడ పోయినాయి? ఎంసీఆర్ కాలనీ రోడ్డు మాయమైంది, ఎక్కడ పోయింది? ఇదే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ ముంగడున్న 3000 గజాలు ఎక్కడ పోయినాయి? శ్రీశ్రీవంశు పార్కులు ఎక్కడ పోయినాయి? గాయత్రి హిల్స్ కాలనీ పార్కులు ఎక్కడ పోయినాయి? మున్సిపల్ కాలనీ సంబంధించిన పార్కులు ఎక్కడ పోయినాయి? కొంచెం మనం మాట్లాడే ముందు కొంచెం బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు తన సొంత వెంచర్కి వేసుకుంటుంటే కన్ను మూసుకున్నావా? ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ, ప్రశ్నించింది. నువ్వేం చేసావు? బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉండి నువ్వేం చేసావు? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, నోటికి ఏదొచ్చిందని మాట్లాడేయడం కాదు. బడంపేట కార్పొరేషన్ జాతిరత్నాలన్నా ఎందుకన్నా ఇవ్వాలన్నా? మీ దాంట్లో అందరు కాదు, మీ దాంట్లో కొంతమంది జాతిరత్నాలు చాలా మంది ఉన్నారు. ఒకరొక స్టోరీలు అందరు ఉన్నాయి. ఇది బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఫైల్స్ తయారు చేసాం. ఇక్కడ అతి త్వరలో సినిమా రిలీజ్ చేస్తాం. మీ యొక్క బండారాలన్నీ మళ్ళీ చెప్తున్నా, మీ మీడియా ముఖంగా చెప్తున్నా, మీ యొక్క బండారాలన్నీ బయటకు ఇస్తాం. ఖబర్దారని చెప్తున్నా. ఇంకొకసారి నోరుంది కదా అని చెప్పి ఏది వరకు మాట్లాడితే బాగుండదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. భారత్ మాతకి జై, జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే నిన్న రేడియల్ రోడ్డు 26 రోడ్డు గురించి మొత్తం అస్తవ్యస్తంగా రోడ్డు గుంతలమయంగా మారినందుకు మా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 1-2 అధ్యక్షులు మా నాయకుడైన అందరి శ్రీరామ్ యాదవ్ గారికి ఈ యొక్క ఘటన గురించి వివరించినాక అతను ఈ యొక్క శ్రీరాములు యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాల మీద మాకందరికీ పిలుపు ఇచ్చిన సందర్భంగా నిన్న ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి, కార్యకర్తలే కాకుండా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన తగిలింది. ఈ యొక్క ట్రాఫిక్ డైవర్ట్ చేయకనే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు
ఈ యొక్క ఏదో చిన్న అంశం పట్టుకొని మా అమ్మ అని ఇట్లా అన్నారు, మా సార్ గారిని ఇట్లా అన్నారు అని చెప్పి ఈ విషయాలు చెప్తున్నారు. కాబట్టి విషయాలు చెప్తున్నారు అంతే తప్పించి అందులో అన్నది ఏం తప్పు లేదు. ఎందుకంటే కార్తిక్ రెడ్డి గారు అన్నారు, మీ అందరూ చూసారు. దానికి సమాధానం మా నాయకుడు తెలంగాణ యాస భాష అంతే అట్లే ఉంటుంది. తెలంగాణ యాస భాషలో మాట్లాడు. దానికి ఇంత పట్టుకొని అర్థం చేసుకొని ఇంతగా ఉందో లేదో మాకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకుడు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడుతుంటే మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి మీ అమ్మాయిని కాపాడుకోనికి ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? ఒక లీడర్ ఊతూ మాట్లాడతాడు. ఆ లీడర్ మంచి సోదరు ఉందో లేడు అర్థమవుతలేదు. అరే వాళ్ళ ఇంట్లో ప్రజాప్రతినిధి కాదుగా, మీ అమ్మగారు ప్రజాప్రతినిధిగా, మీ అమ్మగారిని ఉద్దేశించాను మేము. మా నాయకుడు అన్నాడు, తప్పేముందల్లా? దాని గురించి మాట్లాడు. ఊగుతూ మాట్లాడుతావు. నీకు అర్థం ఉందా? చూసుకుందాం. నేను కాదు కోసం చూస్తున్నాను అనుకున్నావు. ఏదో ఇట్లా అంటాం, ఇట్లనే ఒకడు శ్రీరామ్ లేదంటే చిరసు చూస్తున్నా మీరేమని? అతను పెద్ద జాతీయ పార్టీ లీడరు. గుర్తుపెట్టుకోరు ముందది. ఏదో మీలాగా మేము అవసరాల కొద్ది పార్టీ మారే నాయకులు కాము. ఇక్కడ 40 ఏళ్ల సంది పార్టీ కట్టుబడి అధికారం ఉన్నా లేకుండా ఇదే పార్టీలో ఉన్నాము. మీలాగా మీ యొక్క ధనంతో మేమేం ఎప్పుడు పార్టీ మారలేదు. ఎప్పుడు కూడా మేము మా యొక్క స్వలాభాల గురించి పార్టీల గురించి మారే సత్తంగా మాది కాదు. ఇక్కడ ఉన్న కాషాయ వీరులు బిడా కబడ్దారు. ఇంకోసారి మా శ్రీరామ్ యాదవ్ గారిని అన్నారనుకో ఊకుటాకు ఒక్కొక్క సైనికుడు కాషాయ వీరులు చాలు మీకు సమాధానం చెప్పడానికి. టాపిక్ డైవర్ట్ చేయడానికే మీ అమ్మగారి గురించి మీ అమ్మగారి మీద నిందపడక పబ్లిక్ డైవర్ట్ చేయడానికే ఇవన్నీ మీరు నాటకాలు ఆడుతారు. ఇది గుర్తుంచుకోరు. ఏమంటే అభివృద్ధి గురించి మాట్లాడరు. దాంట్లో తప్పేం లేదు. నిన్న అమ్మగారు మీ అమ్మగారు అన్న విషయాలు తప్పే. తెలంగాణ యాస భాష అట్లనే ఉంటుంది. తెలంగాణ అచ్చమని తెలంగాణ వాళ్ళకు. ఈ సందర్భంగా ఇంకోసారి కూడా మా నాయకుడు అంటే బాగుండని సందర్భంగా అందరూ బీఆర్ఎస్ హెచ్చరిస్తూ ఏదైనా ఉంటే మాకు అభివృద్ధికి సహకరించామంటే అపోజిషన్ రెండు పార్టీలు కలిసి వెళ్దాము, నిలదీద్దాం అధికార పార్టీని. అంతే తప్పించి ఇంకోసారి అంటే కబడ్దారు బాగుండదు. ఇంకోసారి మా నాయకులను కానీ మా పార్టీని కానీ విమర్శించేటప్పుడు విమర్శించుది. వ్యక్తిగతంగా విమర్శించడం ఊరుకునే లేదు. భారత్ మాతాకి జై. గత 5 సంవత్సరాలు ఇంత క్రితం మండలంలో ఉన్నప్పుడు కూడా గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు శిలాపలకాలకు ఇచ్చినటువంటి శ్రద్ధ ఇంకా మరి ఏదానికి కూడా ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలలో గౌరవ కార్పొరేటర్లు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్న చితక పని ఏమంటే 3 ఉంటే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంటాయి. వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటారు. ఆ ప్రాంతంలో అన్న చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి మేయర్తో సఖ్యతగా ఉన్నన్ని రోజులు ఇద్దరు ఏ కార్పొరేటర్ లెక్క చేయకుండా చిన్న పనికి పెద్ద పనికి పోటీ పడి శిలాఫలకాలు ఓపెన్ చేసి ఆ పని అయిందా కాలేదా అని చూసుకోకుండా అట్లనే వదిలిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మొన్న మాట్లాడినటువంటి ఈ నాయకులను ఓ డేట్ ఫిక్స్ చేయమని చెప్పు, పండ్లు కాని శిలాఫలకాలు ఏం చేద్దామో మీతోటే అనిపిస్తుంది. ఇక మేయర్ గారు వీళ్ళు సపరేట్ పార్టీ అయినాక కొత్త టెండుకు మళ్ళీ ఇతర దిశ మళ్ళీ నేను గల్లీలలో తిరగాలి, గత్త తిరగాలి, నా అంచనా వేసుకుని తిరగాలి అంటే ఎట్లా అంటే ఆ శిలాఫలకం కాడిపోయినాక ఫస్ట్ మేయర్ గుంజన్నా మంత్రి గారు గుంజన్నా, మేయర్ గుంజన్నా మంత్రి గారు గుంజన్నా. ఈ పోటీలనే పోటీపడి 5 దగ్గర 10 దగ్గర అది ఏకంగా ఒక్కరోజు 70 శిలాఫలకాలు ఈ ప్రాంతంలో నువ్వు ప్రారంభం చేసినావు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ల అడావిడిలో మోచేతిలో బెల్లం పెట్టి ఇక్కడ వరకు నాకించుకున్నట్టు వెనకటి సామెత ఉన్నట్టుగా ప్రతి కాలనీలో శిలాఫలక వేసి ఇది అయిపోతుంది అని చెప్పి వాళ్ళతోటి నువ్వు ఓట్లు వేయించుకున్నావు. దొంగ జీవోలు ఒక మంత్రి స్థాయికి తగదది. ఎగ్జాక్ట్లీ నువ్వు తీసుకొచ్చింది ఒక దొంగ జీవో. అల్మాజ్గూడలో 24వ డివిజన్లో గ్రీన్ బెల్ట్ పోయిందంటని చెప్పి బడంపేట 30వ డివిజన్లో గ్రీన్ జోను సెపరేట్ జోన్లు పోయినాయి. గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి ప్రోద్బలంతో ఇవన్నీ ఎత్తేసినాయంటని చెప్పి బిందెలు బకెట్లు పాలు తెప్పించుకొని పాలాభిషేకాలు తెప్పించుకొని దొంగలకు పబ్బం గడిపించుకొని ఇప్పటి వరకు ఉన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను నిన్న మాట్లాడిన నాయకులకు మీ నాయకురాలకు కూడా అడుగుతున్నాను. ఆ జోన్లు ఇప్పటి వరకు ఏ సెక్టర్స్ ఉన్నాయో మీరు చెప్పాలంటని చెప్పి నేను అడుగుతున్నాను.
ఒక మంత్రి స్థాయికి అది తగదు అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా గతంలో మేము ఒకసారి వాళ్ళ కుటుంబ పాలన, తల్లికి పోస్ట్ ఉంటే కొడుకుకు అధికారం వచ్చినట్టుగా చెలామణి చేసి, నిన్న తల్లి కొడుకులను ఒక మాట సందర్భానుసారంగా ఒక మాట అంటే ఇద్దరిని వేడి చేస్తారు. కార్తికేయుడు తప్పు చేసిందంట, మేడం ఒప్పు చేసిందంట. వాళ్ళ భాషలోనే కార్తికేయుడు తప్పు చేసింది, మేడం ఒప్పు చేసిందంట. ఆ రోజైతేనేమో తల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటేనేమో కొడుకు వచ్చి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని దర్జాగా ప్రెస్ మీట్లు పెట్టవచ్చు. ఎందుకంటే ఆడ వారసత్వం లేక మహేశ్వరం అన్నది పటోల్లో సబితా ఇంద్రారెడ్డి గారికి మేము వారసత్వం రాసి ఇచ్చాం. ఇక్కడ మీ కొడుకులు ఎవరైనా వచ్చి మా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, మీరు ఇంకెవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మీ కళ్ళు కనిపిస్తలేవా, మీ కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి పదే పదే మీరు అంటున్నారు కదా. మీరు చేసిన దాని మీద లెక్కల ప్రకారంగా ఎక్కడ పంచాయతీ నిధులు తప్పితే మీరు ఎక్కడ చేసిరో ఏం చేసిరో ఒకసారి మీ కళ్ళు కనిపిస్తలేవా అని మేము అడుగుతున్నాం. మీరు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అంటున్నారు కదా. బడంపేట మున్సిపల్ కమిషనర్ని అడిగింది, స్టేట్ పార్టీ నుంచి మన గ్రాంట్ కింద ఎంత వస్తుంది, సెంట్రల్ నుంచి ఎంత వస్తుంది, మనం చేసిన కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఎంత వస్తుంది అని చెప్పి క్లియర్గా ఏ లెక్క కా లెక్క అట్టుపండు విడిచిపెట్టినట్టుంది. ఇక్కడ నిన్న మొన్న ఇటీవల కాలంలో గ్రామీణ రోడ్లు అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా 5 ఏళ్ళు అధికారంలో పట్టించుకోలేదు, 2 సంవత్సరాలు అధికారం లేక పట్టించుకోలేదు అంటని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కందుకూరు మండలంలో 110 కోట్లతోటి గ్రామీణ ఇంటర్నల్ అభివృద్ధి రోడ్లు అభివృద్ధి కోసం కింద ఇటీవలనే గ్రాంట్ను ఓపెన్ చేయడం జరిగింది. గౌరవ మా ఎంపీ గారు ఆన్ రికార్డ్ కందుకూరు మండలం, మహేశ్వరం మండలాలకి 2 కోట్ల రూపాయలు ఆయనకున్నటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి ఎంపీ ల్యాండ్స్ను అక్కడ నిన్న అలాట్ చేయడం జరిగింది. ఇక పట్టణ ప్రాంతంలో అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులే, ఆర్థిక సంఘం నుంచి కానివ్వండి, స్వచ్ఛ భారత్ నిధులు కానివ్వండి, వైకుంఠ ధామాలు, అంగన్వాడీ భవనాలు, స్కూల్ భవనాలు, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు డైరెక్ట్ గా వస్తున్నాయి. ఆ విషయం మీరు తెలియకుండా కేంద్రం నుంచి ఏదో అలాగే సూట్ కేసు పట్టుకొస్తారు. అంటే సూట్ కేసులు మీకు అలవాటు, కేంద్రానికి రాష్ట్రానికి మొత్తం కలిపి చెప్పుకునేది. కానీ కేంద్రం ఫండ్ డైరెక్ట్ గా మున్సిపాలిటీలకు వస్తుంది. ఆ విషయం కూడా మీకు కావాలని అంటే ఒక డేట్ చెప్పండి, మీ కమిషనర్ గారిని, మీ మేనేజర్ గారిని ముందు కూర్చుండబెట్టుకొని క్లియర్ గా అకాడమిక్ ఇయర్ కేంద్రం నుంచి ఏమొచ్చింది, రాష్ట్రం నుంచి ఏమొచ్చింది, ఇవన్నీ క్షుణ్ణంగా మనం లెక్కలు పరిశీలన చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మొన్న చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుడున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 11 నేషనల్ హైవేలను తీసుకొస్తే 10 కంప్లీట్ అయినాయి, ఇంకొకటి కంప్లీట్ కాలేదని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అతను ఓడిపోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు తర్వాత దానిని కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందిస్తే కార్తిక్ రెడ్డి గారు చిన్న పెద్ద లేకుండా ఏం రీతిలో అని మాట్లాడినప్పుడు నిన్న దానికి మా అందరు శ్రీరాములు గారు సమాధానం కూడా జరిగింది. మీరు అన్నట్టు కార్తిక్ రెడ్డి గారు కరెక్టే అయితే మా అందరు శ్రీరాములు కూడా కరెక్టే. నేను ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలో దాదాపు మీరు 2004 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ 3 పర్యాయాలు మంత్రిగా కొనసాగడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నేను నిన్న జరిగిన సంఘటన గురించి మీ టీఆర్ఎస్ మీర్పేట్ బడంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టాల రాజ్యాంగం అంటే వాళ్ళ ఒక రౌడీ షీటర్ల లాగా మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 3 పర్యాయాలుగా ఎమ్మెల్యే గెలిచి 2 పర్యాయాలు మంత్రిగా ఉన్నారు. నేను ఇప్పుడు వీళ్ళందరినీ సవాల్ విసురుతున్నా. ఏంటంటే 2009 నుంచి 2025 వరకు మీరు చేసిన అభివృద్ధి ఏంది అని మీకు అడుగుతా ఉన్నా. 2009లో
జరిగినప్పుడు ఇక్కడ హోంమంత్రిగా ఉన్న మీరు ఇక్కడ రేడియో రోడ్ తీసుకొచ్చి నిన్న మేము దాని పెద్ద ఎత్తున గ్రామస్తులందరితో సమక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మీరు ఇన్ని రోజులు 2017లో కూడా సబితాంద్రెడ్డి గారు ఇక్కడ ధర్నా చేసి రోడ్డు చేస్తలేరు, టీకేఆర్ గారు అప్పుడు ఇక్కడ గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళి ఇక్కడ ఈ రోడ్డు రేడియో రోడ్డు చేస్తలేరని ధర్నా చేసిన మీరు ఇవాళ ఎక్కడ పోయారని అడుగుతున్నాను. మీ అనుచరులు ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి మేమేం చేయాలని మాట్లాడుతూ నేను వీళ్ళని అదే అడుగుతున్నాను. ఆ రోజు సర్పంచులు మీరు కాదా, వార్డు మెంబర్లు మీరు కాదా, ఎంపీటీసీలు మీరు కాదా, కౌన్సిలర్లు మీరు కాదా, ఇలా కార్పొరేటర్లు మీరు మీ అమ్మ చెప్పుకున్న సబితాంద్రెడ్డి గారు కాంగ్రెస్ లో ఇలా గెలిచిన కార్పొరేటర్లు మీరు కాదా, వ్యక్తులు మీరే కదా, పార్టీలు మారిన మీరు అందరూ వ్యక్తులు మీరే కదా. నేను ఎప్పుడు మీకు అందరు సవాల్ విసురుతున్నా. బడంగపేట చౌరస్తాలో కూర్చుందాం, బడంగపేట చౌరస్తాలో కూర్చుందాం. మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ తీసుకొని వస్తా, మాజీ ప్రజాప్రతినిధులందరూ తీసుకొని వస్తా, టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులందరూ బడంగపేట చౌరస్తా కొద్దాం. బడంగపేట నుంచి మందమలమ్మ రోడ్ పోదామా, బడంగపేట నుంచి బాలాపూర్ రోడ్ పోదామా, బడంగపేట నుంచి గుర్రంగూడ రోడ్ పోదామా, బడంగపేట నుంచి నాగలూరు రోడ్ పోదామా, ఏ రోడ్డు ఉందైనా బాగుంది అని ప్రజలు అక్కడ చెబితే దానికి మేము పూర్తిగా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ రోజు అక్కడ బాగలేదని ప్రజలు చెప్తే రాజీనామా చేసే దమ్ము ధైర్యం సబితాంద్రెడ్డి గారికి వారి అనుచరులకు ఉందని అడుగుతా ఉన్నారు. మాటికి సబితాంద్రెడ్డి గురించి మాట్లాడుతుంటే రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. నేను వీళ్ళందరూ అడుగుతున్నా, ఇక్కడ పార్కులు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి, కుంటలు కబ్జా అయినాయి, ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినాయని మేము ఆరోపించినప్పుడు నోరు లేవని అనుచరులు తొత్తులందరూ ఎక్కడ పోయిరు? ప్రతిసారి శ్రీరాములు గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. మరి మీ సంస్కారం అంతా ఎక్కడ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సబితాంద్రెడ్డి అనుచరులు అందరినీ. ఇప్పుడు మీరు హన్మాకులకు వెళ్దాం, చెరువులను కుంటలను చేసి కుంటలను స్విమ్మింగ్ పూల్ అని చేసింది. ఇలా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, చెరువులు డ్రైనేజీతో చెరువులు నిండి అలా కానీ వాళ్ళు ఎన్ని సమస్యలు పడుతున్నారు మీరు కళ్ళకు కనిపించడం లేదా? టీఆర్ఎస్ నాయకులు మాది ప్రజాప్రతినిధులు అందరిని అడుగుతున్నాను. ఇదే నాదనూరు రోడ్డు, కాలేజీలు, స్కూళ్లు, రైతులు ఎంతో మంది ఈ రోడ్ల మీద వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఉన్న మాజీ డిప్యూటీ తహసీల్దార్ గారు ఇదే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అయినా మీకు కళ్ళు కనిపిస్తలేవా అని నేను సవాల్ ఇస్తున్నాను. మీరందరూ సవాల్ స్వీకరించి డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఊరు డప్పు సాటి ఏంటించి బడంగపేట చౌరస్తాకి మనం అందరం వచ్చి ప్రతి గ్రామం పర్యటిద్దాం. మీరు చేసిన 2009 నుంచి 2025 వరకు మీరు ఏం అభివృద్ధి చేసిరో మనం అందరం అడుగుతాం. మీకు అందరికీ అలవాటు, ఇక్కడ మహేష్ నియోజకవర్గంలో ఒక దొంగ అలవాటు ఉంది అందరికీ. ఎమ్మెల్యే గెలుస్తారు, అధికార పార్టీ పేరు అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. మీరు అధికార పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు ప్రజలకు అభివృద్ధి చేస్తున్నా, మీ నాయకులు అభివృద్ధి అవుతున్నా? నేను ఖచ్చితంగా దీన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ సమాధానాలు ఎక్కడ పార్కులు కబ్జా అయ్యారు? మా నాయకులు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాజీ అధ్యక్షుడు గారు అక్కడ 5,000 గజాలు కబ్జా అయింది, ఇక్కడ ఎంసీఆర్ కాలంలో 3,000 గజాలు కబ్జా అయింది, నిన్న కుమ్మరుడ గజాలు దేవుడి స్థలం కబ్జా అవుతుందని మేము ఎన్నిసార్లు అధికారుల నెంబర్ తిరుగుతుంటే సబితాంద్రెడ్డి గారు వారి అనుచరులు, వారి మాజీ సర్పంచులు, కార్పొరేటర్లు ఎందుకు మాట్లాడతలేరు? అంటే వీళ్ళందరూ దొంగలే. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పినా వీళ్ళందరూ మండి బిర్యానీ తింటారు. మండి బిర్యానీ ప్రత్యేకత ఒకటే ప్లేట్లో పెట్టుకుని అందరూ పంచుకొని తింటారు. వీళ్ళందరూ దొంగలే. ఖచ్చితంగా దీన్ని నేను సవాల్ని విసురుతున్నా. స్వీకరించే దమ్ముంటే చెప్పండి. ప్రతి ఊళ్ళో డప్పు సాటించి ప్రజలందరినీ పిలిపించి ప్రజల సమక్షంలో మీరు చేసిన అభివృద్ధి ఏందో ఖచ్చితంగా ప్రజల ముంగనే తెలుసుకుందామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నిన్న బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గుల్ మెయిన్ రోడ్ మీద మా భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి అందరి శ్రీరామన్న గారి ఆధ్వర్యంలో నిన్న ఈ రోడ్డు మీద మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గత 15 సంవత్సరాల నుండి ఈ యొక్క రేడియల్ రోడ్డును ఇప్పటి వరకు ఈ పనులు ప్రారంభించకపోవడం దేనికి సంకేతమని అడుగుతున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆమె గౌరవ మంత్రి 3 సార్లు మంత్రిగా చేశారు. 2009 నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చింది. రేడియల్ రోడ్ నెంబర్ 26 రోడ్డు ఓఆర్ఆర్ లింకు. ఈ రోడ్లు మొత్తము ఉన్న రోడ్లన్నీ అన్ని ఏరియాలో కంప్లీట్ అవుతాయి. ఒక పీసల్బండ నుంచి ఓఆర్ఆర్ ఆదిపట్ల వరకు నాలుగు మీదుగా ఓఆర్ఆర్ ఆదిపట్ల వరకు ఎందుకు కంప్లీట్ కాలేదు? ఎందుకు చేయడం లేదు? దీన్ని 150 ఫీట్ల రోడ్ అన్నారు. దీన్ని 150 ఫీట్లు కాదు, 100 ఫీట్లు కూడా వేయట్లేదు. 100 ఫీట్లు కాదు, 66 ఫీట్లో ఉన్న రోడ్డు కూడా ఇప్పటి వరకు దాన్ని మరమ్మతులు చేయలేదు, రోడ్ వేయలేదు. దేనికి సంకేతం? ఎందుకు చేయడం లేదు అంటే నాగరికం నుంచి బడంపేట ఆదిపట్ల మీద పోయే రోడ్డు ప్రజలకు అవసరం లేదా? ఇక్కడ ఉన్న ప్రజలు గారా?
ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వాళ్ళు లేరా, కాంగ్రెస్ వాళ్ళు లేరా? వీళ్ళకి అడిగే అధికారం లేదా? వీళ్ళు తిరగడం లేదా? ప్రతిసారి గౌరవం నిన్న బీఆర్ఎస్ అధ్యక్షులు మాట్లాడుతున్నారు, మీ కార్పొరేటర్లే దాన్ని వ్యతిరేకించడం, దాన్ని రిజెక్ట్ చేశారు. మేము ఎక్కడ వ్యతిరేకించలేదు, మేము ఎక్కడ రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు కౌన్సిల్ తీర్మానంలో జరిగిన విషయము అవగాహన ఉంటే మాట్లాడండి, అవగాహన లేకపోతే మాట్లాడకండి. గౌరవ అధ్యక్షులు బీఆర్ఎస్ పడితే చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు కౌన్సిల్ లో జరిగిన విషయం ఏంటి, అందరికీ మేము ఎజెండాలు పొందపరిచే విషయంలో మా డివిజన్ సంబంధించి ఎజెండా మేము రాసిస్తే కొన్ని వర్కులు పెట్టి కొన్ని వర్కులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేము అడిగితే నెక్స్ట్ టైం పెట్టామంటారు. నెక్స్ట్ టైం ఎందుకు మీరేమో మీకు కావాల్సిన వర్కులను మీరు పెట్టుకొని మాకు పెట్టలేదంటే మేము ఆ యొక్క మీటింగ్ బైకాట్ చేసినాం. బైకాట్ చేసిన సందర్భంలో ఆ ఎజెండాలో ఈ యొక్క అంశం ఉంది. ఈ యొక్క అంశం ఆ అజెండాలో ఉన్నందుకు ఆ ఒక అంశమే వెళ్ళింది, కానీ ఆ అంశం ఒకటి పక్కపోయింది, కానీ ఆ యొక్క బడ్జెట్ తీయలేదు. అందుకెళ్ళి ఆ బడ్జెట్ అందులోనే ఉంది. కావాల్సుకొని ఆ రోజు గౌరవ మేయర్ గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మీరంతా ఒకటే పార్టీలు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు కదా. మీరు కావాల్సుకొని మీకు సంబంధించిన ఎజెండాలు పాస్ చేసుకొని ఈ యొక్క అంశాన్ని పక్కన పెట్టి ఏమనంటే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు, దాన్ని బీజేపీ కార్పొరేటర్ అడ్డుకున్నామని మీరు ప్రజా చెప్తున్నారు. అది వాస్తవానికి మేము ఏడు అడ్డుకోలేదు, మీరు చెప్పేది తప్పది. మీ అవసరానికి మీరు పెట్టుకొని మమ్మల్ని బదలాం చేయాలని చెప్పి ఆ యొక్క వర్గను పక్కన పెట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. గౌరవ మంత్రి గారికి ఒకటే చెప్తున్నా, గౌరవ మంత్రి గారు 10 ఏళ్ళు చేసిన రేడియల్ రోడ్డు ఆమెకున్న అవగాహన మరి కోరుకున్నది. ఆమె ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఆమెను అడుగుతున్నాం. మేము నిన్న కూడా మేము చేసిన ధర్నా ఏంటి, గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు రోడ్డు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నాము. దాన్ని అడుగుతుంటే మీరు ఇట్లా తిట్టిను మేడం గారిని. మరి మీరు కార్తిరెడ్డి గారు అన్న విషయం కరెక్టే, కానీ మా శ్రీరాములు గారు అన్నది తప్ప. దయచేసి ఇప్పుడు కూడా చెప్పే విషయం ఏంటంటే, గౌరవ సభ్యులు, గౌరవ మాజీ కార్పొరేటర్లు ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట్లాడే ముందు మీరు కూడా ఒకసారి మీ ఆలోచన మార్చుకొని మాట్లాడండి. మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే మేము చూసుకో, మాకు కూడా నోరుంది, మాకు కూడా మాట్లాడుకోవచ్చు. మేమేమి సహకారం కాక కూర్చోం మీద, మాకు కూడా సబ్జెక్టు సంస్కారం అన్ని తెలుసు. మేము ఈ రోజు జరుగుతున్న పరిణామాలు రోజు కొన్ని 100 మంది 1000 మంది ఈ రోజు ఇక్కడ నుంచి ఈ రహదారి పూర్త టీసీఎస్, టాటా ఏరోబేస్, యూనికాన్, ఎన్నో కంపెనీలు ఇక్కడ వేలాది మంది ఈ యొక్క రహదారిపై నడుస్తుంటే కింద యాక్సిడెంట్ పడి చాలా మంది కాళ్ళు చేతులు విరిగి రీసెంట్ ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. ఇన్ని చూసుకుంటా ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ఈ రోడ్డు ఎందుకైతే గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు దీన్ని స్పందించారు. మీరు మినిస్టర్ అన్నప్పుడు కాలేదు, సరే ఇప్పుడు ఏమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామంటారు. మీతో కారణం చెప్పండి, మేము మీతో పాటు వస్తాం, ఇద్దరం కలిసిపోయి కొట్లాడదాం, గవర్నమెంట్ కొట్లాడి రోడ్డు ఎక్కుతాం. అది చేయకుండా వ్యక్తిగత విమర్శలకు వచ్చి మీరు ఇట్లా చేసారు, మీరు ఎలా వ్యక్తిగత విమర్శలకు వచ్చాడా, మేము కూడా వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం. మేము ఎక్కకపోయేది ఏం లేదు. తప్పు చేసింది మీరు. మీ లెక్క మా కార్పొరేటర్లు ఓడి కూడా కబ్జాలు చేయలే, కబ్జాలకు పాల్పడలే, ఏ ఒక్క పార్కులు మేము కబ్జా చేయలే, ఏ ఒక్క చెల్లు దగ్గర మేము కబ్జాలు చేయలే. దయచేసి సభ్యులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, అందరూ సహకరించి ఈ యొక్క పిసలబండ నుంచి ఓఆర్ఆర్ ఆదిపట్ల వరకు ఈ యొక్క రేడియల్ రోడ్డు, అసలు ఈ రోడ్డు ఉందా లేదా, ఓఆర్ఆర్ రింగ్ రోడ్లా ఈ రోడ్డు ఉందా లేదా, ఇది కన్ఫర్మ్ గా ఇది ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద సమాధానం చెప్పాలి. ఉంటే ఈ రోడ్డు ఎందుకైతే లేదో రోడ్డు ఎంబడే స్టార్ట్ చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో దీని ఇంతవరకు ఇక్కడ వరకు వదిలే ప్రసక్తి ఏం లేదు. నెక్స్ట్ ఫర్దర్ గా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తాం. దాని ప్రకారంగా ఈ రోడ్డు ఎట్లా చేయాలి, ఎవరు దీనికి అడ్డుపడుతున్నారు, ఏం కదా అనే అన్ని పూర్వ వివరాలన్నీ తెలుసుకొని ఈ యొక్క రోడ్డు పైన కూడా ఈ రోడ్డును త్వరలోనే ప్రారంభించే ఏర్పాట్లు మేము మా కార్యకర్తతో కూడా ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఇటీవల జరిగినటువంటి సంఘటనలో సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధిని మర్చిపోయిండ్రు, తూతూ మంత్రంగానే చిన్న చిన్న పనులకు శంకుస్థాపన శిలాఫలకాలకు ఇచ్చే ప్రాధాన్యత ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటందుకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించిందని
మేము గత 5 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రేడియల్. ఇక ముఖ్యమైన అంశంలోకి వస్తే ఇటీవల తెలంగాణలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక విచారకరమైన భ్రాంతికరమైన ఘటన చేవెళ్ళ బస్ సంఘటన. చేవెళ్ళ బస్ సంఘటన పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మేమన్నమాట కాదు, చేవెళ్ళ ప్రాంత ప్రజలు నీ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు, ఈ రోడ్డు ఇప్పటిదాకా కూడా ఇన్ని రోజుల సంది పెండింగ్ ఉంది, మీ నిర్లక్ష్యం, మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు మీడియా సమక్షంలోనే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ ఆర్తనాదాలు శాపనార్థాలతోటి సబితా ఇంద్రారెడ్డి గారిని అనడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని గత పాలకులు టీఆర్ఎస్ పాలకులు ఈ రోడ్డు నేషనల్ హైవేను అభివృద్ధి చేసుకునే దాంట్లో నిర్లక్ష్యం ఉందంట అని చెప్పి మాట్లాడినప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యుడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి ఒక చోటమోటా నాయకుడు, నువ్వు కూడా ఎంపీగా ఉన్నావు కదా, మరి నువ్వు ఏం చేసినావని అడగకుండా నువ్వు ఏం పీకినావు అని అడిగాడు. ఆయన అడిగింది ఎవరిని? ఆయన అడిగింది రంగారెడ్డి జిల్లాకు పూర్తి ప్రదాత అయినటువంటి కేవీ రంగారెడ్డి మనమడు, ఈ రోజున్నటువంటి అత్యంత నిజాయితీ పరుడు, మీలేక కబ్జాల కోర్లు చేసి రాజకీయ అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాల్సిన అవసరం లేనటువంటి ఒక వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏం పీకినావు అంటని చెప్పి అంటే, ఇదే రంగారెడ్డి జిల్లాని అడ్డం పెట్టుకొని మీరు గత 15 సంవత్సరాలుగా ఈ జిల్లాకు మంత్రులు ఉండి మీరు చేసింది చేవెళ్ళ ప్రాంతానికి ఏంది, మహేశ్వరం ప్రాంతానికి ఏంది అంటని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. చేవెళ్ళ ప్రాంతానికి అడిగితే ఆయన భాషలోనే, కాటికేటి భాషలోనే ఇది నేషనల్ హైవే ఎంపీ చేయాలంటున్నాడు. కానీ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే 2004 నుంచి 2009 వరకు మంత్రిగా ఉన్నప్పుడే, చేవెళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే ఆ ప్రాంతం యొక్క ఎంపీ కాంగ్రెస్ ఆయనే, అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరి ఆ రోజు ఎందుకు నిర్లక్ష్యం వహించిందంటని చెప్పి అడుగుతున్నాను. ఈ మాటల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి నిర్లక్ష్యం చేసింది. ఈడికి వచ్చిన తర్వాత 2012లో 32 రేడియల్ రోడ్లను అప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించి ఇవన్నీ అభివృద్ధి అయితే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటుందంటని చెప్పి ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా ఒక రేడియల్ రోడ్ నంబర్ 26 వచ్చినప్పుడు మేమందరం స్వాగతించినాం. భవిష్యత్ తరాల్లోనైనా ఈ రోడ్ అభివృద్ధి చెందుతుంది, మా పొలాలకు మంచి డిమాండ్ వస్తుంది, మా ప్లాట్లకు డిమాండ్ వస్తుంది, ఏరియాలో మంచి వస్తుంది మేము ఆశపడ్డాం. అప్పుడు ఎవరు ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి హోదాలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. 12లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ను 14 దాకా కాలయాపన చేసి దానికి కార్యరూపం జరగకుండా చేసి నిర్లక్ష్యం వహించింది. దీని బాధ్యత ఎవరైనా అడుగుతున్నాం మేము. ఈ రోజున్న శ్రీరాములు గారు కాదు, ఇంకెవరు కూడా కాదు, సబితా ఇంద్రారెడ్డి బాధ్యతని అడుగుతున్నాం మేము. ఈ విషయము గౌరవ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్లకు ఆ మాత్రం కూడా తెలియదని అడుగుతున్నాం మేము. 14లో సబితా ఇంద్రారెడ్డి గారు పోటీ చేయకుండా తిగల కృష్ణారెడ్డి గారు పోటీ చేసి గెలిచిన తర్వాత ఒక 2 సంవత్సరాలు తిగల కృష్ణారెడ్డి గారు కూడా పట్టించుకోకపోతే ఇదే సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ ఇదే రోడ్డు కోసం పాదయాత్ర చేస్తారు. గతంలో శాంక్షన్ అయింది, మీరు నిర్లక్ష్యంతో మీరు చేస్తలేరంటే అని చెప్పి పాదయాత్ర చేస్తుంది. అది పత్రికాముఖంగా మీరు అందరికీ తెలుసు, మీ అందరు నోటీసుకుంది, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అందరు నోటీసుకుంది. 17 పాదయాత్ర చేసిన తర్వాత 18లో మళ్ళీ శాసనసభకి ఎన్నికయ్యారు ఇదే ప్రాంతం నుంచి. అప్పుడు మళ్ళీ మీరు నేను కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి కాదంటని చెప్పి అప్పుడున్న
తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి మీరు పార్టీని తీసుకుపోయి విలీనం చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల దాకా మరి 17 గుర్తుకొచ్చిన రోడ్డు నీకు 18 ఎందుకు గుర్తు లేదని చెప్పి అడుగుతున్నాం మేము అడిగేది ఒక మహిళా మంత్రి మహిళా ఎమ్మెల్యే కాదు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రజాప్రతినిధి. కానీ మీరు మహిళ అంటే అని చెప్పి మీరు కించపరుచుకుంటున్నారు, కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిని మేము అడగడం జరిగింది. కొట్టొచ్చినాడికి అనిపిస్తుంది ఇక్కడ. ఆ తర్వాత కూడా రీసెంట్ గా కూడా హెచ్ఎండిఏ ఫండ్ లేకపోతే కొన్ని రేడియల్ రోడ్లను సంబంధిత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కానివ్వండి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి రాజేంద్ర కానివ్వండి, రేడియల్ రోడ్లు అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతం నుంచే నిర్లక్ష్యం వహించిందంటని చెప్పి మా ఆక్రోశతోటి మా కడుపు మంటతోటి మేము అనేక సందర్భాలలో మీ దగ్గరకు వచ్చి ధర్నా రోత్సవాలు చేసినాము. ఎన్ని చేసినా కూడా మీ ఫలితం లేకుండా పోయింది. ఆ విషయానికి వస్తే నిన్న రాద్ధాంతం చేసుకుంటా మేము రేడియల్ రోడ్డు ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని మేము గౌరవ ఎమ్మెల్యే గారు నిలదీసే క్రమంలో, ప్రశ్నించే క్రమంలో ఎవరండి మొన్న అన్పార్లమెంటరీ వర్డ్ సంస్కృతిని ప్రస్తుముఖంగా ప్రెస్ పెట్టి తీసుకొచ్చింది ఎవరండి? నిన్న ఇక్కడ మాట్లాడినటువంటి సగం మంది బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి తప్పు తప్పు, కార్తిక్ రెడ్డి తప్పు, కార్తిక్ రెడ్డి తప్పు, కార్తిక్ రెడ్డి తప్పు అంటని చెప్పి వెలిపించు పత్రికా ముఖంగా రికార్డు ఆన్ రికార్డులో కార్తిక్ రెడ్డి తప్పు తప్పు అని. ఈ తప్పును మీరు ఎప్పుడు గుర్తుపట్టారు? 24 గంటలు అయింది అప్పటికైనా కార్తిక్ రెడ్డి ఎవరిని, ఆయనను గౌరవ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన మీద 24 గంటలు అయింది. అప్పటికి మీకు తప్పు తెలవలే, ఏం తెలియదు. అదే విషయాన్ని గౌరవ మా ఎమ్మెల్యే కంటెస్టెడ్ కొనసాగించి దానికి ఏమీ చేయలేదు. పత్రికా ముఖంగా చెప్తున్నాను, మీరు ఏదైతే అన్పార్లమెంటరీ వార్డును మీరు ప్రారంభించారో ఆయన కొనసాగించిన దాన్ని అంతే. ఇంకా దాంట్లో ఎవరిని తప్పు పట్టాల్సింది లేదు, ఎవరిని కూడా దూషించాల్సింది లేదు. తప్పు చేసింది మీరు రియలైజ్ కాలేదు, ఇది మాట్లాడడం తప్పు. మీరు ఇట్లా మాట్లాడితే మరి మేమేం చేయాలి, మీరేం చేయాలంటే అని చెప్పి దాన్ని కొనసాగింపుగా తీసుకొచ్చారు. మీ లేక నేను పదే పదే ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఒక మహిళకు అన్యాయం, ఎవరు మాట్లాడారు మహిళకు అన్యాయం జరిగిందని? ఇలా బడంపేట్ కార్పొరేషన్ కానీ మీర్పేట్ కార్పొరేషన్ మాట్లాడరా? ఎవరు మాట్లాడారు? ఆమె గత 15 ఏళ్ల పాలనలో చెరువులు, కుంటలు, గజ్జలు, పార్కులు మొత్తం అన్ని కబ్జా చేసి లక్షల రూపాయలు గడించినటువంటి ఒక కిరాయి గుండాలు. నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా అక్రమంగా ఆమె పేరు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దండుకొని తిన్నటువంటి వాళ్ళు వేదిక మీదకి వచ్చి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఈ మాత్రం అనకపోతే మేము తీసుకున్న లక్షలకు ఎక్కడి, మేము తీసుకున్న విలువ ఉండదు కాబట్టి సమస్యను వక్రీకరించి మాట్లాడారు. వాడు నిన్న ఒకడు ఏంటి గురగానున్నాడు, కవితాయింద్ రెడ్డి పేరు చెప్పి కాంట్రాక్ట్ అప్పచెప్పి 4 ట్రిప్ల మట్టి, డిస్మెటల్ మట్టి చెల్లసుట్టు పోసి ₹1 తీసుకొని పోయినాడు మా కార్పొరేషన్. 4 మూలల 4 డిస్మెటల్ మట్టి తెచ్చి పోసి చెరువు సుందరీకరణ పేరుతో ₹1 తీసుకుని పోయిన ఒక దొంగ కూడా ఈరోజు నిస్వార్థపరుడు. మాకు దేశం బాగుపడాలి, మాకు వ్యక్తులు కాదు బాగుపడేది, దేశం బాగుపడాలి. అటువంటి వాళ్ళం మేము. భారతమాతను, గంగామాతను, గోమాతను, తులసి మాతను ఇలా అందరినీ కూడా మేము పేరున పూజించుకుంటున్నాం. కానీ మా తవ్వలో అడ్డం వస్తే, మా భాషలో చెప్పాలంటే జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సపోజ్ ఒక మండలంలో 25 సర్పంచులకు గాను 12 సర్పంచులు మహిళలకే రిజర్వేషన్ అయింది. అంటే మహిళలు ఏ అన్యాయం అక్రమాలు చేసినా కూడా ఇక మహిళలు అంటే చెప్పి కపాటు